లడ్డూను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్కడకు వెళ్లిన వారు వీలైనన్ని ఎక్కువ లడ్డూలను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. తలా కొంచెం ప్రసాదంగా పెట్టి సంతోషపడతారు. తెచ్చిన వారికి తిన్నవారికి పుణ్యమని ఓ నమ్మకం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ లడ్డు 307 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఆగస్టు 2వ తేదీ 1715 సంవత్సరంలో తొలిసారిగా లడ్డూ తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టారని చరిత్రలో ఉన్నట్టుగా చెబుతారు. అప్పుడు ప్రారంభించిన లడ్డూ తయారీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరుమలలో శ్రీవారికి నైవేద్యం పెట్టే లడ్డూలన్నీ ఒకటి కాదు, వాటిలో భేదాలున్నాయి. ఆ సంగతి చాలా మందికి తెలియదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వెంకన్నను దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కొండకు చేరుకుంటారు. దివ్య మంగళుడి రూపాన్ని దర్శించుకుని జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అయితే తిరుమల ఎంత ఫేమస్సో తిరుపతి లడ్డూలు కూడా అంతే ఫేమస్. తిరుమలకు వెళ్లే భక్తులకే కాదు, భక్తులు తీసుకొచ్చే లడ్డూల కోసం కూడా ఎంతో ఇష్టంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అవును, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో లడ్డూ ప్రధానమైందే. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే అన్ని లడ్డూల కంటే తిరుపతి లడ్డూకున్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ దొరికే లడ్డూ రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండవు. అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది. కనుక తిరుపతి లడ్డూ తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు, అనుకరించలేరు. అసలు దీని తయారీ విధానంలోనే ఒక పవిత్రత, ఆధ్యాత్మికత ఉంటుంది. ఒక నియమంతో, నిష్ఠతో ఇదిగో ఇలా తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఇంచుమించు 3 లక్షల లడ్లు తయారు చేస్తారు. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. నేడు ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు. దాదాపు 700 మంది లడ్డూ తయారీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం 3 రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. వాటిలో మొదటిది ఆస్థాన లడ్డు. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వు వంటి ప్రత్యేక దినుసులను ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం అమోఘం, మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక రెండవది కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్థులకు, భక్తులకు దీని ప్రసాదంగా అందజేస్తారు. సుమారు 700 గ్రాముల బరువు ఉంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులకు ఈ లడ్డూలు దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడిలో లభిస్తాయి. ఇప్పుడు కౌంటర్లో కళ్యాణోత్సవ లడ్డూలు అమ్ముతున్నారు. ఇక సామాన్యులకు అమ్మేది సాధారణ లడ్డు. వీటిని ప్రోక్తం లడ్డు అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను లెక్కగా ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రాములు. ఈ లడ్డూ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ తేడాలు తెలుసుకుని రుచి చూడండి మరి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలోని బాలాజీ పుణ్యక్షేత్రంలో భక్తులకు పంపిణీ చేసే తిరుపతి లడ్డూ ప్రసాదాలను పూర్తిగా ఆటోమేటెడ్ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టింది. కొండగుడిలో లడ్డూను తయారు చేసే ప్రక్రియను పూర్తిగా ఆటోమేట్ చేసేందుకు 50 కోట్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలను జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాల నుంచి టీటీడీ దిగుమతి చేసుకోనుందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఎప్పుడో చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం 50 కోట్లను విరాళంగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసి తిరుపతి లడ్డూ తయారీ ప్రక్రియను పూర్తిగా ఆటోమేట్ చేయటానికి ఆలయ ట్రస్ట్ కు మద్దతునిస్తుంది అని, మొత్తం లడ్డూ ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ అవుతుంది అని, మాన్యువల్ జోక్యం అవసరం లేని బటన్ను నొక్కడంతో మొత్తం ప్రక్రియ ప్రారంభమవుతుంది అని వార్తలైతే వచ్చాయి.